నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఏం చేయాలని తోచినప్పుడు మూడు క్యాప్సికంతో సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీని రుచిగా ఎలా చేయాలని చూపించబోతున్నాను గైస్. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, నాన్లోకి ఏ దాంట్లోకైనా అద్దిపోతుంది గైస్, అంత బాగుంటుంది ఇది. దీన్ని అప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కానీ, వంట రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేయగలిగే విధంగా నేను దీన్ని చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. దీనికి ముందుగా 3 క్యాప్సికమ్లని బాగా కడుక్కొని ఇట్లా పెద్ద సైజులోనే మీరు కట్ చేసుకోవాలి. ఇలా పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేటివి నోటికి అందవు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 3 పెద్దవి టమోటాలు ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 7-8 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇంచులు అల్లము, అలాగే పచ్చి కొబ్బరి ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి నేను పౌడర్ వేసుకున్నాను. మీరు కావాలంటే కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కూడా అవైలబుల్లో లేదనుకుంటే పొట్టి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. అలాగే 2 యాలకులు, అలాగే 1/4 కప్పు పెరుగు, గట్టి పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకోవాలి. మనకి ఈ మిక్సీకి వేసేటప్పుడు మనకు నీళ్ళు కూడా అవసరం లేదు, మనం పెరుగు వేసుకున్నాం, అలాగే టమోటాలు కదా కాబట్టి నీళ్ళు అనేది అవసరమే ఉండదు. ఇలా మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న పెద్దది ఉల్లిపాయ, లేదంటే మీడియం సైజు 2 కానీ, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీదుకున్నవి, ఇవన్నీ వేసేసుకొని మనము ఓదెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వీటిని వేపుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకు గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది, కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఉల్లిపాయలను బాగా మెత్తబడేంత వరకు ఇలా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. చూడండి గేస్, మనకు ఉల్లిపాయలు మెత్తబడినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా, టమోటా పేస్ట్, ఆ టమోటా పేస్ట్ వేసేసుకొని ఈ గ్రేవీ కొంచెము దగ్గరికి అయ్యేంత వరకు ఇప్పుడు లో ఫ్లేమ్లో దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఈ గ్రేవీ దగ్గర పడిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూను ధనియాల పొడి, అలాగే 1 to 1.5 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, 1/4 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే దీన్ని అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు దీన్ని వేపుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత దీంట్లోకి మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నామే మీడియం సైజులో క్యాప్సికము, ఆ క్యాప్సికమ్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ అంతా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఈ క్యాప్సికమ్ని ఈ మసాలాలోనే మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల క్యాప్సికమ్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. ఇలా 3 నిమిషాలు వీటిని మగ్గబెట్టుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా మనము వీటిని ఉడకబెట్టేసుకోవాలి. దగ్గర 250 ml నీళ్ళు, అంటే 1/2 లీటర్ నీళ్ళు పట్టాయి నాకు. ఇలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ క్యాప్సికమ్ మెత్తబడి ఈ గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టేసుకోవాలి.
ఇలా ఈ కర్రీ అంతా దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఈ కర్రీ మొత్తం ఇలా దగ్గరికి పడిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాను. కసూరి మేతి అనేది పూర్తిగా మీ ఆప్షనల్, ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. అంతే గైస్, ఇలా ఇవన్నీ ఈ రెండు వేసుకొని బాగా కలుపుకొని దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ రెడీ గైస్. ఇలా సింపుల్గా టేస్ట్గా అన్నిటిలోకి సరిపోయే విధంగా అలాగే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేసాము. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి క్యాప్సికమ్ కర్రీ రెడీ గైస్. పైనుంచి నేను కొంచెం గార్నిష్ కోసమని కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను అంతే. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.